డీసీపీ సెక్రటరీ గారు ప్రతాప్ రెడ్డి సార్ గారు, మరియు ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, మరియు జేహెచ్ఎంస్ శివశంకర్ సార్, భాస్కర్ సార్, మరియు తెలంగాణ తెలుగు టీచర్స్ ఫోరం మన డిస్టిక్కి బాధ్యత వహిస్తున్న మహేందర్ సార్, భానుప్రకాష్ సార్, అదేవిధంగా నా భాషలో అయితే రిసోర్స్ పర్సన్స్ తెలుగు టీచర్స్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా అందరికీ ఇక్కడ వచ్చిన గైడ్ టీచర్స్ అందరికీ నమస్కారం సార్. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కదా. మాతృభాష అంటే మనకి మన ఒరిజినల్ ఫీలింగ్స్ అన్నమాట. మన ఏవైనా కానీ మన మాతృభాషలోనే మాట్లాడాలి. ఏ భాషలో మాట్లాడినా కానీ లాస్ట్కి వచ్చేది మన ఎక్కడెక్కడైనా తిరిగినా కానీ ఇంటికి వచ్చి పడుకుంటే మనకి హాయిగా అనిపిస్తుంది కదా. ఏడికన్నా పోయి ఇంట్లోకి వచ్చి మంచి అట్లనే ఎన్ని భాషలైనా మాట్లాడి ఏమైనా చెయ్యి మన భాషలో మనం మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన తెలుగుకున్న గొప్పతనం ఏమంటే దేవభాషలు కూడా వాడి సంస్కృతంగా నిలిపిలేదని కానీ మన తెలుగు లేకుండా చాలా ప్రాచీనమైన భాష, ఓరియంటల్ లాంగ్వేజ్ అంటారు కదా. చాలా ప్రాచీనమైన భాష. ఫస్ట్ దీని మీద ఇంకా చాలా పరిశోధన జరగవలసి ఉంది. మీకే తెలుసు, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. చాలా పరిశోధన జరగవలసి ఉంది కనుక వరంగల్ సైడ్ అయితే తెలంగాణ లిపిలు అవన్నీ ఉంటాయి. ఇంకా చాలా ప్రాచీనమైన భాష అన్నమాట. చాలా దాని గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. మన భాష గురించి మనకే తెలియదు. ఎందుకంటే చాలా పదాలు మనం ఇంగ్లీష్లోనే వాడి తెలుగునంతా మర్చిపోతున్నాం. నేను ఇక్కడికి వస్తున్నాను అనంటే నేను స్టార్ట్ అయినా అంటాను, బయలుదేరుతున్నాను, స్టార్ట్ అయినా అంటాను, స్టాప్ అయినామని ఆగిపోయినా మనం అట్లా మనని కొన్ని వేరే భాష అంటే అది తప్పని కాదు, కానీ మన యొక్క బేస్ని మనం మర్చిపోతున్నాం అనమాట. అందుకనే తెలుగుని మనము ఎంత డెవలప్ చేసుకుంటే ఇది తెలుగుని ఆ భాష మాత్రమే కాకుండా సంస్కృతి కూడా ఇందులో అయి ఉంది. యూనిటీ కూడా, ఐకమత్యం కూడా దీంతో సాధించవచ్చు. అందుకని మీరు తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలనే చూసుకొని నేను ఆలూరుకి వెళ్ళినా సార్. ఆలూరుకి వెళ్ళినప్పుడు స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. చాలా బాగా పార్టిసిపేట్ అయినారు పిల్లలందరూ అక్కడ. అదే దాన్ని మీరు ఇంకా డెవలప్ చేసుకుంటే తెలుగులో కూడా చాలా రకాలైన అవకాశాలు ఉన్నాయి. మీరు రీసెర్చ్ స్కాలర్ కాదు, ఇంకా చాలా గొప్పగా కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇంకోటి విషయం ఏమంటే తమిళనాడు ముఖ్యమంత్రి సింధు నాగరికతలో ఉన్న లిపిని మీరు డీకోడ్ చేస్తే కొన్ని మిలియన్స్ అంటే కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. ఎందుకన్నాడు అనంటే అది ఎవరు డీకోడ్ చేయలేరు కనుక అన్నాడు. అట్లాంటిది భాష యొక్క మహత్యం, మన యొక్క అవన్నీ తెలుసు అందులో ఉన్న వాటిని. అందుకే ఇందులో కూడా చాలా స్కోప్ ఉంది కనుక టీచర్స్ ఒకవేళ మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులను ఇక్కడ స్థాయికి కాకుండా మంచి స్కాలర్స్ అక్కడ వెళ్ళే విధంగా కూడా మీరు గైడ్ చేయవలసిందిగా మనం సార్ ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళు చదువుకునే సమయంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టి ఇట్లా అయినా మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే తర్వాత కాలంలో ఒక పిహెచ్డి స్కాలర్ నాకు ఆ రోజు నేను బాలభవన్ పోయింటే నాకు సార్ వాళ్ళు ఇట్లా చేసిందని చెప్పుకోవాల్సిన అది కూడా మనకు ఉంటే చాలా సంతోషకరంగా మనము ఫీల్ కావచ్చని మీ అందరినీ కూడా తెలుగు టీచర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలకి కూడా తెలుగుని కూడా మీ యొక్క భాష చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనకి తెలిసింది చాలా తక్కువ. మేము చదువుకునే బుక్స్లో తెలుగు ఇప్పటి తెలుగు చాలా డిఫరెన్స్ ఉంది కనుక ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా చదవండి, ఏమైనా చిన్న పేపర్ వచ్చినా చదవండి, ఈనాడు పేపర్ చదవండి, సాక్షి పేపర్ చదవండి, మెసేజ్లలో వస్తాయి అవి చదవండి, లిటరేచర్ చదవండి, మీకు లైబ్రరీలో బుక్స్ ఉంటాయి కదా అవి చదవండి. చాలా మీకు నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడానికి అందరూ సహకరిస్తారని ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్లో కూడా ఇదే విధంగా మీరు కంటిన్యూ అవుతారని కోరుకుంటున్నాం సార్. మా డిఓ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా మా సహకారం మీకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. ధన్యవాదాలు మేడం.